జడ్జి గారు, సరోగసి అంటే ఏంటి? ఈ చట్టంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి? సరగసి అనేది ఒక స్త్రీ ఒక కపుల్ కోసం లేదా ఒక జంట కోసము లేదా ఒక వ్యక్తి కోసము ఒక ప్రక్రియ ద్వారా ప్రసవించే ఒక ప్రక్రియ, ఒక బిడ్డని ప్రసవించే ప్రక్రియ. అంటే వేరే ఒక జంట కోసం ఆమె తన గర్భాన్ని వాళ్ళకి అద్దెకిస్తుంది ఈ చట్టం ప్రకారం. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సరగసి ప్రొసీజర్స్ని రెగ్యులేట్ చేయటం, కానీ దాని తర్వాత వీటిని రెగ్యులేట్ చేస్తారు. అంటే ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి మనకి. అంటే ఐవీఎఫ్, ఐయుఐ అనేవి రకరకాల ప్రొసీజర్స్ ద్వారా లైక్ మనం గర్భధారణ అనేది బయట చేసి ఆ పిండాన్ని ఈ సరగేట్ మదర్లోకి ప్రవేశపెట్టబడుతుంది. ఆ తర్వాత ఆమె 9 నెలలు ఆ పిండాన్ని ఆమె గర్భంలో భరించి ప్రసవిస్తారు. దానికోసము రెగ్యులేట్ చేస్తారు ఈ యాక్ట్ కింద. అది 2021లో వచ్చింది ఈ యాక్ట్. ఓకే, మన దేశంలో ఈ సరోగసికి అనుమతులు ఉన్నాయండి? సరగసికి అనుమతులు ఉన్నాయండి మనకి ఈ దేశంలో. 2021లో యాక్ట్ వచ్చింది. 2022 25th జనవరి రోజు ఈ యాక్ట్ ఎఫెక్ట్లోకి వచ్చింది మన దేశంలో. మనకి ఈ యాక్ట్ ప్రకారం 2 రకాల సరగసీస్ ఉన్నాయి. ఆల్ట్రూయిస్టిక్ సరగసి అంటారు, కమర్షియల్ సరగసి అంటారు. ఆల్ట్రూయిస్టిక్ సరగసి అంటే పరోపకార సరగసి అంటారు మనకి తెలుగు దాంట్లో. అంటే ఎటువంటి మానిటరీ బెనిఫిట్ లేకుండా, అంటే ఈ సరగేట్ మదర్ అంటారు, లేకపోతే జనన తల్లి అంటారు. అండ్ ఈ ఆర్ ఇంటెండింగ్ సరగేట్ మదర్ అంటారు. ఈమె ద్వారా పిల్లల్ని కనాలనుకునే పేరెంట్స్ని ఇంటెండింగ్ పేరెంట్స్ అంటారు, లేదా జనన తల్లిదండ్రులు అంటారు వాళ్ళని. సో వాళ్ళు ఆమెకి ఖర్చు అయ్యే మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ ఇంకేదైనా అటువంటి ఖర్చులు పెట్టుకునే దాన్ని, ఆ రీజన్స్ దాన్ని పరోపకార సరగసి అంటారు. సో ఆమె ఆ పిల్లని ఆ బిడ్డని కనిచ్చినందుకు ఎటువంటి అదర్ మానిటరీ బెనిఫిట్స్ అనేవి ఉండవు. అలాగనికి ఇంతకు ముందు, అంటే బిఫోర్ యాక్ట్ రాకముందు కమర్షియల్ సరగసి అనేది ఇండియాలో ఉండేది. దానికి మానిటరీ బెనిఫిట్స్ అంటే ఆ బిడ్డని ప్రసవించి ఇచ్చినందుకు ఆమె కొంత ధనం ఇచ్చేవాళ్ళు వాళ్ళు. దాన్ని ఇప్పుడు బ్యాన్ చేశారు ఈ యాక్ట్ ప్రకారం. కాబట్టి కమర్షియల్ సరగసి అనేది మనకి బ్యాన్ అయి ఉంది. కాబట్టి ఈ పరోపకార సరగసి అనేది ఉంది. సో ఈ గెస్టేషనల్ సరగసి అనేది మనకి ఇప్పుడు, అంటే దీనిలో ఏ పద్ధతి ద్వారా ఈమె ఈ బిడ్డని కనివ్వచ్చు ఈ సరగేట్ మదర్ అంటే, ఇందాక నేను చెప్పినట్టు ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ ప్రొసీజర్స్ ప్రకారం ఐవీఎఫ్, ఐయుఐ ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. దాని ద్వారా బిడ్డని బయట ఫలదీకరణ చెందింపజేసి ఆమె ప్రసవంలోకి పెట్టి, ఆ తర్వాత గర్భంలోకి పెట్టి ఆమె 9 నెలల తర్వాత ప్రసవించి వాళ్ళకి బిడ్డని ఇచ్చేస్తుంది. ఓకే.